ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఉన్నట్టుండి 2024 ఎన్నికల తర్వాత కొడాలి నాని గుడివాడలో కనిపించడంతో ఒక్కసారిగా ఈ విషయం కాస్త వార్తల్లో హల్చల్ చేస్తూ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన చాలా రోజుల తర్వాత గుడివాడకు రావడం జరిగింది. అయితే ఎప్పుడైతే 2024 ఎన్నికల సమయంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక బట్టల వ్యాపారి దుకాణం పైన కొడాలి నాని ఇంకా ఆయన యొక్క అనుచరులు 16 మంది అక్కడ ఆ వ్యాపారి పైన అటాక్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళందరిపైన కూడా అక్కడ పోలీసులు అయితే వాళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక కేసులు నమోదు చేసి ఇప్పుడు రీసెంట్గా వాళ్ళని బెయిల్ పైన అయితే ఆ 16 మందిని కూడా బయటికి వదలడం జరిగింది. ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా అయితే గుడివాడ నాని ఎవరైతే ఉన్నారో ఈ కొడాలి నాని గుడివాడకు చెందినటువంటి కొడాలి నాని ప్రస్తుతం అయితే కోర్టుకు ముందస్తుగానే హైకోర్టుకు ముందస్తుగానే బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో హైకోర్టు కూడా ఆయనకు ఒక క్లారిటీ ఇచ్చింది. దిగువ కోర్టులో ఖచ్చితంగా నీకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా అక్కడ ప్రూఫ్స్ అప్పచెప్పిన తర్వాతే అంటే మీకు దానికి సంబంధించి ఇంకా ముందస్తు బెయిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనే కోణంలో హైకోర్టు తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో దానికి సంబంధించి గుడివాడలో ఇప్పటికైతే అంటే ఎలక్షన్స్ టైంలో 2024 ఎలక్షన్ టైంలో ఆయన అక్కడ సొంత నియోజకవర్గంలో అక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో ఇంకా ఎప్పుడు కూడా కనిపించలేదు. ఆ మధ్యకాలంలో ఎన్నికల తర్వాత హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో ఉండేవాడు. ఆ తర్వాత కూడా ఇంకా అతనికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఇంకా పొరుగు రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కే వచ్చాడు తప్ప మళ్ళీ అంటే అక్కడ గుడివాడకు మాత్రం వెళ్ళే ప్రయత్నం చేయలేడు. అక్కడ ప్రజల సమస్యను ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ ప్రజల సమస్యలు ఏమిటి, అక్కడ గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించారు, ఏవి కూడా ఆయన ప్రజల దృష్టికి తీసుకుపోకపోవడం, అక్కడ ప్రజలను ప్రశ్నించకపోవడం, ఇవన్నీ కూడా సర్వత్రా ఆయన పైన ఒక నెగిటివ్ ఇంపాక్టే కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ వాస్తవానికి ఆయన వైసీపీ నేత అయితే ఈ క్రమంలోనే ఇక ఆయనైతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆయనైతే ఇంకా అంటే ఎక్కడ కూడా ప్రజల దృష్టికి కానీ ప్రజల ముందుకు కానీ ఆయన రాలేకపోతూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదన్న కోణంలో అయితే ఆయన ప్రజల ముందుకు రాలేనన్న కోణము అక్కడ వ్యక్తమవుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఇది 2024 ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ఆడ రావడం అక్కడైతే వైసీపీ కార్యకర్తలు మొత్తం కూడా అక్కడ గుమికూడడం జరిగింది. అయితే దీనిపైన ప్రస్తుతం మా ప్రతినిధి రాము లైన్లో ఉన్నారు. ఆయన ఫోన్లో అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అన్న దానిపైన అయితే ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. రాము ఏంటి పరిస్థితి అక్కడ గుడివాడ నాని ఉన్నటువంటి ఒక్కసారిగా ప్రత్యక్షం అవ్వడం ఏంటి? ఈ వ్యవహారంలో అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ స్థానికంగా అక్కడ కార్యకర్తలందరూ కూడా అక్కడ గుమికూడినట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి రాము? రైట్ రాదా, మనం మొత్తం మీద చూసుకుంటే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత అక్కడ ప్రత్యక్షం అయితే అయ్యారు. ప్రత్యక్షం అవ్వగానే వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి మోహరించారు. పెద్ద ఎత్తున అక్కడ నినాదాలు వైసీపీకి సంబంధించిన నినాదాలు కూడా చేశారు. ఈ సందర్భంగా అక్కడ కాస్త గందరగోళమైన పరిస్థితి కూడా ఏర్పడింది. ఏదైతే మనకు 2024 ఎన్నికల తర్వాత వైసీపీ టికెట్ నుంచి ఆయన గుడివాడలో ఓడిపోయిన తర్వాత మనం అప్పుడు చూసాము. ఆ ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ రోజు బయటకు వచ్చిన కొడాలి నాని ఇప్పటి వరకు అయితే అక్కడ ఏదైతే గుడివాడ ప్రజలకైతే ఆయన ఎక్కడ కనిపించలేదు, ప్రతిపక్షాలను ఎదుర్కోలేదు. ఇక ఆయనపై కూడా వరుసగా కేసులు నమోదవుతున్న తరుణం కూడా మనం చూస్తాము. ఈ నేపథ్యంలోనే ఆయన దేశం విడిచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఆయన మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే మొత్తం మీద ఈ రోజు అయితే ఆ గుడివాడలో అయితే ప్రత్యక్షమయ్యారు. అయితే ఆయన ముఖ్యంగా ప్రత్యక్షం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే రాబి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి జరిగిన కేసులో అయితే ఆయనపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి కోర్టులో దానికి సంబంధించిన ఆ కేసు కూడా నడుస్తా ఉంది. దానికోసము ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం అయితే ఆయన హాజరైనట్టయితే తెలుస్తా ఉంది. రాదా, థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది పరిస్థితి. అంటే కొడాలి నాని అక్కడికి గుడివాడకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆయన ముందస్తు ఏవైతే ఆయన ఇంతవరకు ఏదైతే ఆ 2024 ఎలక్షన్స్ టైంలో ఎవరిపైన అయితే అటాక్ చేశాడో వెంకటేశ్వర్లు అనే అతని పైన అక్కడ స్థానికంగా ఆయన ఒక బట్టల దుకాణాన్ని నడిపించుకుంటూ ఉండేవాడు. అయితే అతని పైన ఆ వ్యాపారి పైన ఆ కొడాలి నాని కావచ్చు అతని యొక్క అనుచరులు అందరూ కలిసి ఒక్కసారిగా ఆయన పైన అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్లో భాగంగా వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు కూడా. ఆయన అదే క్రమంలో అక్కడ పోలీసులకైతే ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కేసు పెట్టడంతో అక్కడ పోలీసులు వెంకటేశ్వర్లు పెట్టిన కేసు ప్రకారమే అక్కడ వాళ్ళందరిపైన 16 మంది అనుచరులపైన కూడా అక్కడ అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం బెయిల్ పైన వాళ్ళని బయటకు వదలడం జరిగింది. ఇక విచారణలో వారు కూడా కొడాలి నాని పేరునే ముందుగా చెప్పినట్టు తెలిసింది. ఎందుకంటే కొడాలి నాని ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే మేము ఇక్కడ అతని పైన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పైన అటాక్ చేయడం జరిగింది తప్ప మేము స్వచ్ఛందంగా మేముగా అయితే వెళ్ళి అక్కడ ఆయన పైన మేము అటాక్ చేయలేదు ఆ వ్యాపారి పైన అన్న కోణంలో అయితే ఇంకా అక్కడ ఆ 16 మంది
అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసులో తనపైన ముందుగానే ఆయన పసిగట్టి తనపైన కేసు అంటే ఖచ్చితంగా ఈ వ్యవహారంలో నేను ఇరుక్కుపోయేలా ఉన్నాను అన్న కోణంలో ఆయన ఖచ్చితంగా ఊహించి ముందుగానే నాని ముందస్తు ఏవైతే బెయిల్ పిటిషన్కు ఆయన హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఇక హైకోర్టు కూడా కింది కోర్టులో ఆ షూరిటీ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అక్కడ సమర్పిస్తే బెయిల్ తీసుకోవాలని ఆ విధంగానే బెయిల్ తీసుకోవాలి తప్ప ఇక్కడ హైకోర్టులో మాత్రం ఇచ్చేది లేదు అన్న కోణంలో అక్కడ హైకోర్టు అయితే క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరి 2024 ఎన్నికల తర్వాత తొలిసారిగా గుడివాడకు వచ్చిన కొడాలి నానిని చూసిన తర్వాత అయితే పెద్ద ఎత్తున అక్కడ వైసీపీ కార్యకర్తలు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి నేతలు అందరూ కూడా అక్కడ గుమికూడడం జరిగింది. ఇక పరిస్థితులపైన ఆయన ఎదురవుతున్న అంటే వైసీపీకి అక్కడ స్థానికంగా గుడివాడలో ఎదురవుతున్నటువంటి సమస్యలపైన కూడా వాళ్ళు నానితో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో నాని మరి ముందు ఇక టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం నుంచి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ నేతలందరూ కూడా సంయమనం పాటించాలి. అక్కడ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం కుట్రపూరితమైనటువంటి చర్యలు కొనసాగిస్తూ ఉంది. వైసీపీ నేతలందరిపైన కార్యకర్తలపైన కాస్త సంయమనం పాటించాలి అన్న కోణంలో ఆయన కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది.